కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు తన స్వరూపంలో రాడు, ఏదో ఒక స్వరూపంలో మన దగ్గరికి వస్తాడు. మీరు ఆలోచించి చూడండి, భగవంతుడి సృష్టిలో అన్నిటికన్నా తేలికైందేమిటి? మనిషి మనస్సు. కానీ మనం అనవసరమైన చిన్న చిన్న విషయాలకి బాధపడి ఆ మనస్సుని కన్నీటితో నింపుకుని చాలా భారంగా ఈడ్చుకుని వెళ్తూ ఉంటాం. ఇన్ని కష్టాల్ని అనుభవిస్తూ కూడా ఆనందంగా ఉండాలంటే ఎలాగా? జాగ్రత్తగా వినండి. మీకు కష్టమిచ్చిన భగవంతుడే ఆ కష్టాన్ని తీర్చడానికి ఎవరో ఒక మనిషిని మీ పక్కనే ఉంచుతాడు. అది గ్రహించగలిగితే మన జీవితం వెంటనే ఆనందంలో తేలిపోతుంది. అసలు ఆ భగవంతుడు బాధల్నిచ్చేదే నీ గురించి నువ్వు ఆలోచించి నీ వాళ్ళెవరో. కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు తన స్వరూపంలో రాడు, ఏదో ఒక స్వరూపంలో మన దగ్గరికి వస్తాడు. మీరు ఆలోచించి చూడండి, భగవంతుడి సృష్టిలో అన్నిటికన్నా తేలికైందేమిటి? మనిషి మనస్సు. కానీ మనం అనవసరమైన చిన్న చిన్న విషయాలకి బాధపడి ఆ మనస్సుని కన్నీటితో నింపుకుని చాలా భారంగా ఈడ్చుకుని వెళ్తూ ఉంటాం. ఇన్ని కష్టాల్ని అనుభవిస్తూ కూడా ఆనందంగా ఉండాలంటే ఎలాగా? జాగ్రత్తగా వినండి. మీకు కష్టమిచ్చిన భగవంతుడే ఆ కష్టాన్ని తీర్చడానికి ఎవరో ఒక మనిషిని మీ పక్కనే ఉంచుతాడు. అది గ్రహించగలిగితే మన జీవితం వెంటనే ఆనందంలో తేలిపోతుంది. అసలు ఆ భగవంతుడు బాధల్నిచ్చేదే నీ గురించి నువ్వు ఆలోచించి నీ వాళ్ళెవరో